విజన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. విధి నిర్వహణలో మరణించిన పోలీస్ వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం. నారాయణఖేడ్లో 795 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను శుక్రవారం ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి పరిశీలించారు. పాకిస్తాన్ సైబర్ అటాక్. వాట్సాప్ కు ఈ మెసేజ్లు వస్తే ఓపెన్ చేయకండి. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒకవైపున బార్డర్లో చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్కి మనకి మధ్యన యుద్ధమే జరుగుతున్నటువంటి తరుణంలో మరి ఈ కక్ష సాధింపులకు మాత్రం అంతం లేని విధంగా ఏముంటుంది నాకు అర్థం కాదా. ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద జరిగినటువంటి దాడి కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ దానిలో ఏదో చేసేస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో కేవలం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని సంతృప్తిపరచడం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా సిఐడి ఆఫీసుకు పిలిపించి విచారణ చేశాము అనేటువంటి మెహర్బానీ కోసం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మాటల్లో మాత్రం కోటలు దాటేటటువంటి అభివృద్ధి, అమరావతి గురించి అభివృద్ధి, పోలవరం గురించి అభివృద్ధి మాటల్లో మాత్రమే కనిపిస్తున్నది. కక్ష సాధింపులు బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి అరెస్టులు, కేసులు పెట్టి నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నిన్న చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ధనుంజయ రెడ్డి గారని సాక్షి ఎడిటర్ ఉన్నారు. ఆయన కేఎన్ఆర్ మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండే సెక్రటరీ, మనోహర్ అనేటువంటి మా దగ్గర పనిచేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో పనిచేసినటువంటి వ్యక్తి వీళ్ళింటికి వెళ్ళి సోదాలు చేశారు. దేనికో తెలుసా? ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అక్కడ దాక్కున్నారేమోనని. ఏం నాకు అర్థం కాల, పిచ్చెక్కిందేమని పోలీసులకు. నాకు ఏదో ఒక విధంగా అల్లరి చెయ్యాలి, ఏదో ఒక విధంగా అపాస్పాలు చెయ్యాలనేటువంటి కుట్రలో భాగంగా పోలీసులను ఆడిస్తున్నారు. పోలీసులు ఆడుతున్నారు, చిన్నపిల్లల ఆటలాగా ఆడుతున్నారు. పోలీసులు మాట్లాడితే ఎంక్వైరీకి పిలవటం, కేసులు ఎవరన్నా అరెస్ట్ చేయగానే అరెస్టుకు బెయిల్ రాకుండా ఉండేందుకు పోలీస్ కస్టడీకి పిటిషన్ పెట్టడం, ఆ పోలీస్ కస్టడీ కోసం 2 రోజులు 3 రోజులు తీసుకోవటం, ఏమీ లేకుండా పిచ్చి ప్రశ్న అడగటం, పంపించడం, ఇదంతా ప్లేయింగ్. ఒక రకమైన వికృతమైన ఆట లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతుందనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇవాళ నిజంగానే మాకు ఇంత బాధలు కూడా, ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నా కూడా మాకు ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది. సమీకరిస్తున్నారు మమ్మల్ని పోలీసు యంత్రాంగము, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ సమీకరించేటటువంటి నిద్రపోయే వాళ్ళని కూడా లెగ్గొడుతున్నారు. ఇవాళ గుంటూరుకి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తుంటే వేలాది మంది తరలి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఏంటి? నిద్రపోతున్న వాళ్ళు కూడా లెగ్గొట్టి, అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అనవసరంగా తీసుకొస్తున్నారు పోలీస్ స్టేషన్ సిఐడి ఆఫీస్కి, మీరు వెళ్ళండి అని ఒక పిలుపునిచ్చినట్టుగా. విధి నిర్వహణలో మరణించిన పోలీసు వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పాల్వంచ మండలం కేంద్రానికి చెందినటువంటి గ్రహాన్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ అంత్యక్రియలో పాల్గొనడానికి శుక్రవారం పాల్వంచకు వచ్చిన మంత్రి మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వడ్ల శ్రీధర్ కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని, హింసా మార్గాన్ని విడనాడాలని ఆయన అన్నారు. మరణించిన శ్రీధర్ కుటుంబానికి 2.17 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయం ప్రభుత్వం నుండి అందజేయబడుతుందని తెలిపారు. తొలుత శ్రీధర్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలను జరుపుతామని తెలిపారు. कंधे शस्त्र सलामी शस्त्र
कंधे शस्त्र गार्ड बाज సంబంధించిన కానిస్టేబుల్ విధి నిర్వహణలో భాగంగా నిన్న ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ఆ పోరాటం లోపల చనిపోవడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వం తరఫున నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అతని కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ వారు ధైర్యంగా ఉండడానికి ప్రభుత్వం పక్షాన అన్ని రకాలుగా అండగా ఉంటాం అనే మాట చెప్పడానికి కొరకు ఇక్కడికి రావడం జరిగింది. 8 మాసాల క్రితమే వివాహమై కూడా విధి నిర్వహణలో క్రమశిక్షణతోటి పనిచేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అంశం లోపల మరి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో 3 పోలీసులు చనిపోవడం జరిగింది. అందులో వడ్ల శ్రీధర్ తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ గారు, గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అందరూ కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ఇటువంటి వాటిని సహించేది లేదనేటువంటి మాట చెప్పడం కొరకు రావడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించి హింస తావుండద్దు, హింస ఏ అంశానికి కూడా పరిష్కారం కాదు, ఏదైనా చర్చలతో పరిష్కారం కావాలని చెప్పారు. నారాయణఖేడ్లోని 795 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను శుక్రవారం ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మిగిలి ఉన్న పనులు పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులకు ఆదేశించారు. సంబంధిత కాంట్రాక్టర్లతో ఫోన్లో మాట్లాడి పనులు పూర్తి చేస్తే బిల్లులు అందించేలా కృషి చేస్తామని తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి నూతనంగా 4250 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. అర్హులైన వారిని గుర్తించడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు 60 గజాలలో 400 స్క్వేర్ ఫీట్ల నుండి 600 స్క్వేర్ ఫీట్ల వరకు ఇండ్ల నిర్మాణాలు చేసుకోవచ్చని తెలిపారు. మొదలైనటువంటి పేదలైన అర్హులందరికీ ఇండ్లు నిర్మించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఆయన వెంట హౌసింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత మా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి వారి ఆదేశాల మేరకు మీకు అందరికీ తెలుసు, ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇండ్లను కట్టుకోవడం జరుగుతూ ఉంది. బీదోళ్ళందరూ 3500 ప్లస్ 20% అంటే 4280 ఇండ్లు మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి మంజూరు కావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ లిస్ట్లో అందరూ అర్హులు ఉన్నారు. ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉండి కట్టుకునేవారు ముందరికి వస్తే వారికి ఇల్లు బెనిఫిషరీని గుర్తించడం జరిగింది. తర్వాత ఎవరైతే స్థలం లేకుండా ఉన్నారో వాళ్ళకి సెకండ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా మళ్ళీ ఎక్కడైనా స్థలం చూసుకుంటే వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా కొంతమంది ఫస్ట్, సెకండ్, థర్డ్ లిస్ట్లో కూడా మిస్ అయిన వాళ్ళు, ఇంకా ఎలిజిబుల్ ఉండి ఎక్కడన్నా మిస్ అయితే వాళ్ళు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే ఎండిఓకి, ఎండిఓ వాళ్ళు హౌసింగ్ వారి ద్వారా ఎంక్వైరీ చేయించి కలెక్టర్ లాగిన్లో నుండి మళ్ళీ వారికి కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అయితే స్పెసిఫికేషన్స్ ప్రకారం ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చిందో మెజర్మెంట్స్ 60 గజాల లోపల ప్లస్ 600 స్క్వేర్ ఫీట్, 400 స్క్వేర్ ఫీట్ నుండి 600 స్క్వేర్ ఫీట్ల వరకు ఇల్లు కట్టుకునే విధంగా ఇందిరమ్మ ఇండ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీంట్లో డబుల్ బెడ్రూమ్ మన గురించి రిపేర్స్ గురించి మన గృహ నిర్మాణ శాఖ మంత్రి గతంలోనే 1 సంవత్సరం క్రితమే 6 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఆ కాంట్రాక్టర్కు మరీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. పాత కాంట్రాక్టర్స్కి వారికి జిఎస్టీ ఏదో అప్పటికి ఇప్పటికీ జిఎస్టీ పెరిగింది, మాకు పాత జిఎస్టీ కన్సిడర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ముందుకు రాలేదు. వాళ్ళతో కూడా చర్చించి మళ్ళీ వారికి ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో కూడా వాళ్ళు చేసిన పనికి అప్పుడు డబ్బులు రాలేదు. తర్వాత ఇంకా వేరే వివిధ ఏవైతే మోటార్లు ఉన్నాయో, బోర్ మోటార్లు వాళ్ళు వేసిన దానికి కూడా ఇంకా బిల్స్ రికార్డు కాలేదని చెప్పడం జరిగింది. అయినా సరే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోనే బీదలకు ఇండ్లు కట్టియాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. కాబట్టి దీనికి సపరేట్ బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ కూడా దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి 1,60,00,000 రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. దాంట్లో బాగా ఈరోజు చూస్తే అసలు కొన్ని ఇండ్లు అయితే అసలు ఇంకా ఏమి ఇన్కంప్లీట్ ఉన్నాయి. మొత్తం అసలు పైప్ లైన్ సరే కానీ మన ఇది
గిలావ్ కూడా చేయలేదు, ప్లాస్టరింగ్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. తర్వాత కిటికీలు, విండోస్, డోర్స్ కూడా ఫిట్ కాలేదు. అట్లాంటివన్నీ మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కొత్తూరు గుట్టపోరు గ్రామంలోని 50 కుటుంబాలు మిషన్ భగీరథ త్రాగునీరు అందక గత 3 నెలల నుంచి త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. మా గ్రామంలో 2 చేతి పంపులున్నాయని, అందులో ఒకటి పాడైపోయిందని, మరొక చేతి పంపు మాత్రమే పనిచేస్తుందని, ఒకటే బోరు ఉండటం వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని అధికారుల దృష్టికి పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు ఆలంతమ్మయ్య, ఉప్పరగూడెం పంచాయతీ గుట్టబోరు. మాకు గత 3 నెలల నుండి వాటర్ రావట్లేదు. సర్పంచ్ ఉన్నప్పుడు మాత్రం వాటర్ ట్యాంక్ పెట్టి పంపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు లేవు, ఏమీ లేవు. చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మాకు వెంటనే నీళ్లు ఆఫీసర్లు స్పందించి నీళ్లు ట్యాంకు ద్వారా పంపించగలరని కోరుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం, మాది చెర్ల మండలం, మా గ్రామం ఉప్పరగూడెం. మా గ్రామంలో నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుసు. ఎవరికన్నా ఆఫీసులతో పోయి చెప్పినా కానీ మా మాట ఎవరు పట్టించుకుంటా లేదు. 2-3 రోజులు బట్టి మేము ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ తాళాలు వేసుకొని వెళ్ళిపోతాం. కనీసం నీళ్లు లేవు, ఏమి లేవని మేము వాటి రోజున రోడ్డుకి ఎక్కి వచ్చేసరికి సార్లు వచ్చి మీకు నీళ్ళు వస్తాయని అంటారు కానీ సార్ మాకు అదంతా గుర్తని నమ్మకం కుడతాను. నమస్తే అందరికీ, నాయకులకి అందరికీ నమస్కారం. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం ఉప్పరగూడెం పంచాయతీ సంధ్యారాణి. మాకు గత 3 నెలల కంచి నీళ్ళ ఇబ్బంది అవుతుంది. ఎంత మందిని అడిగినా కూడా ఎవరు కూడా ఇంత సాయం చేయట్లేదు, ముందుకు కూడా రావట్లేదు. అదిగో 5 గంటలు ఇస్తామంటాను. భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సైబర్ నేరగాళ్లు మరోసారి అటాక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డాన్స్ ఆఫ్ ది హిల్లరీ అనే పేరుతో ఒక ప్రమాదకరమైన మాల్వేర్ను వ్యాప్తిలోకి తెచ్చి దేశ ప్రజల వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు తదితర సున్నితమైన డేటాను తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని భారత సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా ఈ వైరస్ను చొప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీస్ విభాగం సూచించింది. పాకిస్తానీ హ్యాకర్లు భారతీయ సోషల్ మీడియా యూజర్లపై ప్రభావం చూపేందుకు వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరించేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా డాన్స్ ఆఫ్ ది హిల్లరీ అనే మాల్వేర్ను ప్రయోగిస్తున్నట్లుగా సమాచారం. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ సందేశాలు, లింకుల ద్వారా ఈ మాల్వేర్ను ఫోన్లలోకి చొప్పించి సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉందని నిపుణులు వివరిస్తున్నారు. వాట్సాప్తో పాటుగా ఫేస్బుక్, ఈమెయిల్స్ ద్వారా కూడా ఈ వైరస్ను వ్యాపింపచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డాన్స్ ఆఫ్ ది హిల్లరీ మాల్వేర్ ఫోన్లోకి ప్రవేశిస్తే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్ పాస్వర్డ్లు, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించవచ్చునని వారు హెచ్చరించారు. ఫోన్లోని రహస్య ఫైళ్లను యాక్సెస్ చేసి వాటిని లీక్ చేసే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. మొబైల్ ఫోన్లు కంప్యూటర్ల వేగాన్ని తగ్గించడం లేదా పూర్తిగా క్రాష్ చేయవచ్చునని తెలిపారు. మన పరికరాలను రిమోట్గా వారి ఆధీనంలోకి తీసుకుని దుర్వినియోగం చేయవచ్చని హెచ్చరించారు.
భారత్ పాకిస్తాన్ల మధ్య సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. పాకిస్తాన్ దళాలు సరిహద్దు ప్రాంతాలపై దాడులకు పాల్పడడం, భారత సైన్యం వాటిని సమర్థంగా తిప్పికొట్టడంతో యుద్ధ భయాలు మరింత ముదిరాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో దేశీయ సూచీలు వరుసగా రెండో రోజు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో సెన్సెక్స్ కీలకమైన 80,000 పాయింట్ల మార్కును కోల్పోగా నిఫ్టీ 24,000 పాయింట్ల సమీపంలో ముగిసింది. సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా విమానయానం, పర్యాటకం, స్థిరాస్తి వంటి రంగాల షేర్లు అధికంగా నష్టపోయాయి. అయితే రక్షణ రంగం సంస్థల షేర్లలో కొనుగోళ్లు ఆసక్తి కనిపించింది. ముఖ్యంగా డ్రోన్ల తయారీ సంస్థ ఐడియా ఫోర్జ్ షేర్లు ఏకంగా 18% వరకు లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్ మ్యాప్ సూచీ దాదాపుగా స్థిరంగా ముగిశాయి. అలాగే స్మార్ట్ ల్యాబ్ సూచీ 0.61% నష్టపోయింది. ఉదయం సెన్సెక్స్కు చూసుకుంటే 78,968.34 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. రోజంతా నష్టాలలోనే కొనసాగిన సూచీ ఇంట్రాడేటాలోని 78,968.34 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరికి 880.34 పాయింట్ల నష్టంతో 79,454.47 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 265 పాయింట్లు నష్టపోయి 24,008 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 17 పైసలు బలపడి 85.41 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో ఐసిఐసిఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. టైటాన్, టాటా మోటార్స్, ఎల్ఎన్టీ, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాలతో ముగిశాయి. ప్రజల రక్షణ సురక్షితలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలోని కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎలాంటి సందర్భంలోనూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని, రాత్రి సమయాలలో అనవసరంగా తిరగరాదని, ఈవ్టీజింగ్, మహిళలను వేధించడం లాంటివి చేయకూడదని, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. బయటి రాష్ట్రాల నుండి, బయట దేశాల నుండి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఇళ్లను అద్దెకు ఇవ్వాలని, వారు ఎలాంటి నేరాలకు పాల్పడినా యజమానులపై కూడా కేసులు నమోదవుతాయని సూచించారు. దాదాపుగా 104 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొని కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ అసాంఘిక కార్యక్రమాలు చేయడం కానీ, గాంజా అమ్మటం కానీ, ఇలాంటి వేరే ఉన్నాయని తెలుసుకోవడానికి కోసం ఎర్లీ మార్నింగ్ వచ్చి చెక్ చేయడం జరిగింది. బయట నుంచి వచ్చి మీరు ఇళ్ళల్లో రెంట్ కొనేటోళ్ళు మీరు సరిగా వెరిఫై చేయకుండా కిరాయికి ఇస్తుంటారు, వాళ్ళని దొంగతనాలు చేస్తుండొచ్చు, మీకు తెలియదు. మీరు మంచి ఉద్దేశంతోనే కిరాయిలకు ఇచ్చుంటారు. వాళ్ళందరినీ చెక్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, మీకు రక్షణ కల్పించడానికి ఉద్దేశం తప్ప మిమ్మల్ని ఏదో పొద్దుగాల లేపి పోలీసులు ఇబ్బంది కావాలని కాదు. దీని ఉద్దేశం అర్థం చేసుకోండి. మీరందరూ పోలీసు కోఆపరేట్ చేయాలి. మీరు ఇక్కడ ప్రతి ఒక్కరు యువత ఇట్లా నైట్ టైంలో తిరిగి నెంబర్ ప్లేట్లు బయట వాళ్ళు వచ్చేసి తిరగడం, అన్ని దొంగతనాలు జరగడం అలాంటివి జరుగుతున్నాయి. అవన్నీ నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు జరిగింది. ప్రతి ఒక్కరు మీరు యువత ఇక్కడ ఎక్కువ మేము అబ్జర్వ్ చేసిందంటే సాయంత్రం టైంలో ప్రతిదీ డైల్ 100 పిల్లలు ఇట్లా తిరుగుతున్నారని మాకు ఫోన్ చేస్తున్నారు. మీరు హెల్మెట్ లేకుండా లేట్ అవర్స్లో తిరగడం అలాంటివి చేయకూడదు. దయచేసి పోలీసు వాళ్ళకు అందరికీ రూల్స్ పాటించాలి. మీరు ఇళ్లలో ఇచ్చే ప్రతి ఒక్కరు రెంట్కి ఇచ్చేటోళ్లకు ఖచ్చితంగా ఆధార్ కార్డు, బయట ఎవరున్నా అనుమానిత వ్యక్తులున్నా మాకు డైల్ 100 కానీ మాకు లోకల్ పోలీసు వాళ్ళకు కానీ తెలియజేయాలి. అదేవిధంగా మీరు ఇక్కడ ఇప్పుడు ఈ కమ్యూనిటీ వాళ్ళు సీసీ కెమెరా దొంగతనాలు బాగా జరుగుతుంది. సమ్మర్ కాబట్టి మీరు ఇంటికి ఎప్పుడైనా సమ్మర్లో వేకెన్సీస్కి వెళ్ళినా ఇంటికి తాళం వేసినా మాకు లోకల్ పోలీసు వాళ్ళకు చెప్తే నైట్ గస్తీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం దొంగతనాలు నిర్మూలించడం జరగవచ్చు. అదేవిధంగా ఇక్కడ మన ఈ కమ్యూనిటీలో ఇటు ఇంటీరియర్ ప్లేస్ ఉంది. మనకు సీసీ కెమెరాలు చాలా తక్కువ ఉన్నాయి. మీరందరూ కలిసి సీసీ కెమెరాలు మాకు కమ్యూనిటీ బాగా మీరందరూ కోఆపరేట్ చేసి మన ఈ ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టుకుంటే దొంగతనాలు జరగకుండా ఉంటాయి. అందుకని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీనికి అందరికీ సహకరించేందుకు ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. విధి నిర్వహణలో మరణించిన పోలీస్ వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం.
నారాయణఖేడ్లో 795 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను శుక్రవారం ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి పరిశీలించారు. పాకిస్తాన్ సైబర్ అటాక్, వాట్సాప్కు ఈ మెసేజ్లు వస్తే ఓపెన్ చేయకండి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.